చంపేవాడిని పక్కలో పెట్టుకున్నాడు యేసుక్రీస్తు. ఏమంటే కొన్ని విషయాలు చెప్పమంటారా? అందరితో పాటు అందరి పాదాలు కడిగాడండి మహానుభావుడు. కానీ ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడుగుతున్నాడు. ఏం తెలిసి? నన్ను ఇతడు చంపుతాడని తెలిసి కూడా పాదాలు కడుగుతున్నాడంటే ఆ ప్రేమను ఏమని చెప్పాలి? ఇప్పుడు చెప్పండి ప్రియమైన వారులారా. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. అంటే యేసుక్రీస్తుని ఏమనాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? పైగా మార్చుకోవటానికి తపన పడుతున్నాడు. మార్చుకోవటానికి ఎప్పుడు నీ దగ్గరున్నవన్నీ మార్చుకో. ఇస్కరియోతును యూదాను గురించి మార్చడానికి ఏమన్నాడు తెలుసా? నన్ను అప్పగింపబోవాడికి శ్రమ. ఏమండి, నన్ను అప్పగిస్తే నాకెంత శ్రమో తెలుసా? ముళ్ళకిరీటం పెడతారు, బల్లెపోటు పెడతారు, కొరడా దెబ్బలని. ఆయనకు శ్రమ అనుకోవటం లేదండి. మరి ఎవరికి శ్రమ? అయ్యో, నన్ను అప్పగించి వాడు ఎంత బాధలోనికి వెళ్ళిపోతాడని ఆలోచిస్తున్నాడంటే ఇస్కరియోతు యూదాని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. చంపేవాడిని ప్రేమించటం ఏంటి ప్రియమైన వారలారా? చంపేవాడిని ప్రేమించటం ఏంటి? ఆ ప్రేమకి ఉక్కిరి బిక్కిరైపోయి ఆయనను చంపుతుండగానే ఇస్కరియోతు యూదా తట్టుకోలేకపోయి ఏం చేశాడు? పోయి ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు. ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు. తర్వాత ఆయన ప్రేమను అందరితో పాటు నా పాదాలు కూడా కడిగేశావా నాయనా అనుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడంటే ప్రేమను భరించలేని ప్రేమ